నకరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. తప్పకుండా విచారణను ఎదుర్కొంటా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిలకు కూడా నోటీసులు అందాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉంది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. తప్పకుండా విచారణను ఎదుర్కొంటా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, అలాగే కోదాడ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిలకు కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉంది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. తప్పకుండా విచారణను ఎదుర్కొంటాను, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, అలాగే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉంది.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని చెప్పి లింగయ్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇక నోటీసులపై న్యాయ పోరాటం చేస్తాను అని కూడా ప్రకటించారు. అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారా? ఆయన ఏమంటున్నారు? మరి కాసేపట్లోనే లింగయ్య అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే నోటీసులు అందజేశారు. ప్రత్యేక సిట్ టీం ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించబోతున్నారు. ఏం జరగబోతుంది, రానున్న 24 గంటల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే మాత్రం కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించి కూడా పోలీసులు అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. మరోవైపు ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరిగా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్యకైతే నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న తర్వాత మొదట తనకు అనారోగ్య సమస్యలు చెప్పినప్పటికీ ఈ రోజు అటెండ్ అవుతాను, ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ సంబంధించి కూడా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెబుతాను అని లింగయ్య చెప్పినప్పటికీ ఆయన విచారించిన తర్వాత, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావాల్సినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు, ఆ ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో సేకరించడం జరిగింది. సేకరించడంలో భాగంగానే ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉప ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరి ఫోన్లను కూడా విన్నారు. ప్రత్యేకంగా తీసుకొని వచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ దగ్గర తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం, చూసుకోవచ్చు. పోలీసులు ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా సరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింగయ్య ఇక్కడికి రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి స్పెషల్ టీం, అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో సిట్ అధికారుల బృందం కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు 11-12 అనుకున్నారు, కానీ ఖచ్చితంగా కూడా ఆయన ఇంకొక గంట లోపల ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కానీ మరోవైపు చూసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఆయన మళ్ళీ రీజన్ చెప్పే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా లేకపోతే ఏది ఏమన్నప్పటికీ మాత్రము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము కాస్త ప్రకంపనలు రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఒకవైపు జిల్లా కలెక్టర్ మీద దాడి చేసినటువంటి కేసులో కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. కేటీఆర్ను కూడా మరి కాసేపు అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం వచ్చిన నేపథ్యంలోనే కేటీఆర్ నివాసానికి పెద్ద సంఖ్యలోనే అక్కడికి కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. అది ఒకవైపు జరుగుతుంది. ఒకవైపు కేటీఆర్ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నటువంటి వ్యవహారంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన కూడా ఇక్కడ విచారణ ఎదుర్కోబోతున్నారు. కాబట్టి అరెస్ట్ అవ్వబోతున్నారా, లింగయ్యను కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రభాకర్ రావు కోసం కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇదొక కీలక పరిణామంగానే చూడవచ్చు. ఎందుకంటే మాత్రం ఈరోజు లింగయ్య వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యేని విచారించిన తర్వాత ఆయన నుంచి రాబట్టేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకం. ఎందుకంటే కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ ఫోన్లు విన్నారు అనేటటువంటి సమాచారం పక్కాగా పోలీసుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారుల దగ్గర పక్కాగా ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తం వ్యవహారం అంతటి కూడా దగ్గరుండి నడిపించినటువంటి అధికారులు ఎవరు, అధికారుల వెనక ఉండి మొత్తం ఫోన్ ట్యాపింగ్ పాల్పడమని చెప్పినటువంటి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అందులో అనుమానితుడిగా ఉన్నటువంటి లింగయ్య ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఎవరైతే ఉన్నారో ఆ లింగయ్య కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని ఇప్పుడు విచారిస్తారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా నోటీసులు సర్వ్ చేయడానికైతే సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా గతంలో కూడా చూసుకుంటే మాత్రము మాజీ పోలీస్ అధికారులు ఏదైతే కీలకంగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనంతా కూడా ఈ మొత్తం వ్యవహారంలో
కీలక పాత్ర పోషించారు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. కేసు కూడా నమోదైంది. ఆయన అమెరికాలో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఎక్కడ సమాచారం ఇవ్వకూడదు. ఖచ్చితంగా లుక్అవుట్ నోటీసులు కావచ్చు, మొత్తం వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేస్తామనైతే హైదరాబాద్ సిపి కూడా చెప్పారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం మళ్ళీ తెరపైకి ఒక్కసారిగా లింగయ్య, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్య పేరు వచ్చినటువంటి నేపథ్యంలోనే లింగయ్యను ఏం చేయబోతున్నారు, ఆయన వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఫోన్ టాపిక్కి సంబంధించి ఇప్పటికే సేకరించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ముందు పెట్టి విచారించి ఖచ్చితంగా కూడా అవసరం అనుకుంటే అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు నోటీసులు బొల్ల మల్లయ్యతో పాటు పైల శేఖర్ రెడ్డి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళుతుందని చెప్పి భావించాలా? ఖచ్చితంగా కూడా ఈరోజు అటెండ్ అవుతున్నటువంటి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారుల ముందుకి అటెండ్ అవుతున్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రం ఫస్ట్ లింగయ్య రాబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్య ఒక్కరే ఇప్పుడు అటెండ్ అవుతున్నట్టుగా సమాచారం. మరి ఆయన వస్తారా రారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే మాత్రం ఆయన గతంలో కూడా సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులో భాగంగానే కూడా వారిని ఒకటే మాత్రం అనారోగ్య సమస్యలు చెప్పినటువంటి లింగయ్య ఈసారి కూడా ఎటువంటి రీజన్ చెప్పబోతుంది. కానీ ఆయన మాట్లాడినటువంటి తీరులో ఆయన చెప్పినటువంటిది ఒకటే, ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీస్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. నా దగ్గర ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేయలేదు, కేవలం ఇది రాజకీయ కక్షలో భాగంగానే తన మీద ఈ కేసు నమోదు చేసింది, ఈ నోటీసులు కూడా ఇస్తున్నారు తప్ప ఇన్వాల్వ్మెంట్ అనేది లేనే లేదు, జస్ట్ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ కుట్రనే అనేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిట్ అధికారులు ఎదుట హాజరైన తర్వాత వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు వచ్చేసి ఆయన ముందు ఉంచబోతున్నారు, లింగయ్య ముందు ఉంచబోతున్నారు. లింగయ్య ముందు వన్స్ ఆ ఆధారాలన్నీ ఉంచిన తర్వాత ఆయన చెప్పేటటువంటి సమాధానం ఖచ్చితంగా కూడా ఆ రోజు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిరీస్ ఆఫ్ ద క్రైమ్ అనే విధంగా జరిగినటువంటి మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి జిల్లాల వారీగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాలలో ప్రధానంగా కూడా అనేక ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోండి, వాట్సాప్కి కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర ఏమేమి మాట్లాడుతున్నారు అనేటటువంటి ఆడియో వినేటటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ తీసుకెళ్లి విన్నారు అనేటటువంటి అలిగేషన్ పెద్ద స్థాయిలోనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం వాటన్నిటికీ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని గుర్తించినటువంటి ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు కూడా నమోదు చేసి కేసు నమోదు చేయడంతో కాకుండా ఒక్కొక్కరు కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని గుర్తించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అయితే గతంలోనే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పింది. అదేవిధంగా కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నిరూపించడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా సేకరించారు. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే నోటీసులు సర్వ్ చేశారు. నోటీసుల తర్వాత విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే మధు, లింగయ్య చెప్తూ ఉన్నారు న్యాయ పోరాటం చేస్తాను, తప్పకుండా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుంది, న్యాయ పోరాటం అయితే చేస్తాను, సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులకి లింగయ్య అన్ని వివరాలు చెప్పే అవకాశం కనిపిస్తుందా? మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి లింగయ్యను ప్రశ్నించే అవకాశం ఉంది కదా? మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు ఇష్యూస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఉన్నటువంటి సిట్ అధికారులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగానే ఈ నోటీసులు సర్వ్ చేశారు. పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రధానంగా చూసుకుంటే మొత్తం తిరుపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అదేవిధంగా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ప్రవేశపెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, మొత్తం దర్యాప్తులో భాగంగా కూడా అనేక కొత్త విషయాలు అయితే బయటకు వచ్చాయి. అలా వచ్చినటువంటి పార్టీల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇన్వాల్వ్మెంట్, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వన్స్ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత అది నిజమా కాదా అని నిరూపించడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏమన్నా కావాలని కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ని పోలీసులు విచారిస్తారు. ఆ విచారణలో భాగంగానే లింగయ్యనైతే ఇప్పుడు మరి కాసేపులో విచారించబోతున్నారు. నోటీసులు ఇచ్చారు. నోటీసులో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాలని చెప్పారు. ఈరోజు రావాలి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఇప్పటివరకు కూడా 11:15 అయిపోయింది. ఆయన ఇంకా కూడా ఇక్కడ అటెండ్ అవ్వలేదు కావచ్చు. ఈరోజు ఒకవేళ ఆఫ్టర్ లంచ్ అయినా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే బిఫోర్ లంచ్ రాబోతున్నారా, ఆఫ్టర్ లంచ్ రాబోతున్నారా, ఒకవేళ వస్తే ఆయన అడ్వకేట్తో పాటు రాబోతున్నారా, లేకపోతే అడ్వకేట్ పంపించి తనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ మీద మరొక సమయం అడగబోతున్నారు. వీటన్నిటికీ కూడా ఇంకా సమాధానం రావాల్సింది. కానీ ఇప్పటి వరకు మాత్రం వస్తారు, ఇక్కడ వచ్చి అటెండ్ అవుతారు అనేటటువంటి ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. కన్ఫర్మేషన్ అయితే ఇంకా అవ్వలేదని చెప్పాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.